ఒక వ్యక్తి నాయకునిగా తాను తలపెట్టిన ప్రతి పనిలో వర్ధిల్లటం సాధ్యమేనా? అలా జరగాలంటే ఏమి చేయాలి? ఈ విషయాలను నేటి పాఠంలో చర్చిద్దాం. మహోన్నతుడును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 30-31 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో హిజ్కియాను గూర్చి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో అతడు యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెహోవా మందిరమునకు రావాల్సిందిగా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని వర్తమానాలను పంపినట్టుగా మనము గమనిస్తాం. బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఘనముగా ఆచరింపలేకపోయారు. దేవుని వైపు తిరుగుమని ప్రజలను ప్రేరేపించడానికి అంచెగాండ్లను పంపి చాటింపు చేయడాన్ని ఇందులో చూస్తాం. యెహోవాకు లోబడి ఆయనను శాశ్వతమైన విధంగా శాశ్వత దేవునిగా గుర్తించి ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీకు ప్రసన్నమవుతాడని చెప్పినప్పుడు అనేకులు వారిని అపహాసించినట్లుగా గమనిస్తాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయాన్ని నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకం చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడింది. పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడుకున్నారు. హిజ్కియా దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము ప్రార్థించాడు. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించినట్లుగా చూస్తాం. ఇక 31వ అధ్యాయంలో ఇదంతయు సమాప్తమైన తర్వాత హిజ్కియాయును అధిపతులను వచ్చి చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలులను దీవించినట్లుగా చూస్తాం. హిజ్కియా యూదా దేశం అంతటా దేవుని చిత్తానుసారముగా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకంగాను పని చేయించు వచ్చాడు. తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినట్లుగా ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయం నుండి పాఠం వినబోతున్నాము. హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములోనున్న యెహోవా మందిరానికి రావలసిందని ఇశ్రాయేలు వారికందరికీ యూదా వారికందరికీ వర్తమానములను, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి పత్రికలను పంపాడు. హిజ్కియా తండ్రి ఉత్తర దేశముతో యుద్ధాలు చేశాడు, యూదావారిని చెరపట్టి తెచ్చాడు. అయితే హిజ్కియా అలాంటి కక్ష సాధింపు చర్యలకు పూనుకోలేదు. హిజ్కియా దేవాలయపు తలుపులు తెరిపించాడు, దేవుని ఆరాధనను తిరిగి ప్రారంభించాడు, బహిరంగ సాక్ష్యమిచ్చాడు. ఉత్తర రాజ్యానికి ఆహ్వానము పంపి మీరు కూడా రండి, దేవుణ్ణి ఆరాధించండి అని పిలిచాడు. అతని ప్రేమ స్వభావం, శాంతిశీలం ఎంతో మెచ్చుకోదగినవి. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనలేదు గనుక, జనులు యెరూషలేములో కూడుకొనడము లేదు గనుక మొదటి నెలయందు పస్కా పండుగ జరగలేదు. అందుచేత రాజు, అతని అధిపతులు, యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ పస్కా పండుగ 2వ నెలలో ఆచరించాలని యోచన చేశారు. ఈ విధంగా చేయడానికి ధర్మశాస్త్రం అధికారమిచ్చింది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 10-11 వచనాలు. మీలో గాని మీ వంశములో గాని ప్రతివాడు దూర ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ పస్కా పండుగను 2వ నెల 14వ దినమున సాయంకాలమున ఆచరించి పొంగని వాటితో చేదు ఆకుకూరలతో దానిని తినాలి. ఇది ధర్మశాస్త్ర విధి. హిజ్కియా పంపిన ఈ ఆహ్వానానికి ఉత్తర రాజ్యం సుముఖంగా లేదు. దీనిని వారు తిరస్కరించారు.
కొందరైతే వేళాకోళం చేశారు కూడా. అయితే మరికొందరు తమ సహోదరులతో పస్కా పండుగ ఆచరించడానికి వెళ్ళారు. 15 నుండి 17 వచనం వరకు. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించారు. యాజకులు లేవీయులు సిగ్గునంది తమను తాము ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చారు. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించారు. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండడం చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించడానికి ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కా పశువులను వధించే పని లేవీయులకు అప్పగించబడింది. ప్రజలు ఇశ్రాయేలు దేశమంతటి నుండి వచ్చారు. వారిలో కొందరు ప్రతిష్ఠించబడిన వారు కారు. 18 నుండి 20 వచనం వరకు. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకుండా విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా ప్రార్థన చేశాడు. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తనను పవిత్రపరచుకొనకుండా తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడానికి మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. హిజ్కియా చేసిన ఈ మంచి పని ఎంతో ప్రశంసించదగినది. ఉత్తర దేశానికి ఆహ్వానము పంపినప్పుడు వివిధ గోత్రాల వారు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చారు. అయితే ఈ వచ్చిన వారిలో చాలామంది దేవుని వాక్యము విని ఉండలేదు, దేవునికి దూరంగా బతుకుతున్నారు. ఉత్తర దేశములో విగ్రహారాధన ముమ్మురంగా జరుగుతున్నది. అయినా వారి హృదయంలో సత్య ఏక దేవారాధన చెయ్యాలని కోరిక ఉంది. వీరు పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు. అయితే వీరు శుద్ధి పొందాలి. పస్కా కోసం తమను తాము ప్రతిష్ఠించుకోవాలి, శుచిగా రావాలి. గాని వీరు అలా చెయ్యలేదు. ప్రతిష్ఠించుకోకుండా పస్కా భోజనం తిన్నారు. ఈ సంగతి హిజ్కియా విన్నాడు. వెంటనే వారి కోసమై ప్రార్థించాడు. దేవా, వీరిని క్షమించు, ఆశీర్వదించు అని వేడుకొన్నాడు. హిజ్కియా ప్రార్థన ఎంతో మనఃపూర్వకమైనది. వారు తెలియక తప్పు చేశారు. వారు హృదయమందు దేవుణ్ణి వెతుకుతున్నారు. శుచి కార్యక్రమము లేకుండానే పస్కా పండుగ చేయకూడదు. అలాగే ఈ రోజుల్లో మనము ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించేటప్పుడు ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని తాగుతున్నాడు. పండగ కాదు ముఖ్యం, ఆత్మ పరీక్ష ప్రతి ఒక్కరికీ అవసరం. దేవుడు మన హృదయాలలోనికి సూటిగా చూస్తున్నాడు. ఈ పాఠం మనమంతా నేర్చుకొని తీరాలి. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినాలు ఆచరించారు. లేవీయులు, యాజకులు యెహోవాను ఘనపరుస్తూ గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వారి ఆనందానికి మేరలేదు. మరొక వారం పాటు ఈ పండగను పొడిగించారు. 23వ వచనం. యూదారాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము కోడెలను, గొర్రెలను ఇచ్చాడు. హిజ్కియా భక్తిగల వారితో ప్రీతిగా మాట్లాడాడు. మా పితరుల దేవుడైన యెహోవా గొప్ప దేవుడు అని ఒప్పుకుంటూ 7 రోజులు పండుగ ఆచరించారు. యువకులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అన్యజనులు కూడా ఇది చూచి ఎంతో సంతోషించారు. 26వ వచనం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగింది. ఇశ్రాయేలు రాజు దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినపడ్డాయి. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరింది. ప్రియ శ్రోతలారా, హిజ్కియా ఎలాంటి వ్యక్తో చూచారా? ఇతని తండ్రి అహాజు
విగ్రహారాధనను సమర్థించాడు. తాను రాజుగా విగ్రహారాధనను ప్రోత్సహించాడు. కాని అహాజు కుమారుడైన హిజ్కియా విగ్రహాలను తొలగించి దేవునికి మహిమ కలిగించాడు, జాతికి మేలు కలిగించాడు. ఇప్పుడు 31వ అధ్యాయం 1వ వచనం. ఇదంతా సమాప్తమైన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణాలకు పోయి యూదాదేశమంతటా బెన్యమీను మనష్షే దేశములందంతటా ఉన్న విగ్రహాలను నిర్మూలము చేసి దేవతాస్తంభాలను ముక్కలుగా నరికి ఉన్నత స్థలాలను బలిపీఠాలను పడగొట్టారు. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణముల్లో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లారు. ఇప్పుడు రాజ్యమందు గొప్ప దిద్దుబాటు ప్రవర్తిల్లింది. ఈ సంస్కరణలను నడిపించిన నాయకుడు హిజ్కియా. 20-21 వచనాలు. హిజ్కియా యూదాదేశమంతటా ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను నమ్మకముగాను పనిచేస్తూ వచ్చాడు. తన దేవుణ్ణి ఆశ్రయించటానికి దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. ప్రియ శ్రోతలారా, ఇప్పుడు మనం హిజ్కియా జీవితాన్ని పరిశీలిద్దాము. ఇతడు గొప్ప విశ్వాసి, అనగా విశ్వాసము గల గొప్ప రాజు. మనము రక్షణ పొందడానికి విశ్వాసం కావాలి. అలాగే రక్షణ జీవితం కొనసాగించటానికి కూడా విశ్వాసం కావాలి. విశ్వాసం మన బలం కాదు, దేవుని బలం. విశ్వాసం మానసికం కాదు, ఆధ్యాత్మికం. విశ్వాసం నీవు అనుకున్న దాన్ని బట్టి జరిగేది కాదు. పరిశుద్ధాత్మ నీలో నీ ద్వారా జరిగించేదంతా విశ్వాసమూలమైనది. మానవుని ఆత్మలో కలిగే నిశ్చయత విశ్వాసమే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా, నీకే ఆరాధన.
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో పేతురు గొప్ప సాక్ష్యమిచ్చాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. విశ్వాసం స్వనీతి కాదు. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. విశ్వాసం ఒక సాధనం మాత్రమే. యేసే రక్షకుడు. మన విశ్వాసము రక్షకుని యందు మాత్రమే ఉండాలి. నిన్ను రక్షించేది యేసుక్రీస్తు. క్రీస్తును గురించి తెలుసుకున్నంత మాత్రాన రక్షణ రాదు. క్రీస్తే నిన్ను రక్షించాలి. విశ్వాసం నిన్ను రక్షించదు. నీవు విశ్వాసముంచిన క్రీస్తు నిన్ను రక్షిస్తాడు. యేసు రక్తమే జయం. క్రీస్తుకు వ్యక్తిగతంగా నిన్ను నీవు అప్పగించుకొని ఆయన యందు విశ్వసిస్తేనే కాని రక్షణ కలగదు. విశ్వాసం క్రీస్తునందు ఉండబట్టే మనం నీతిమంతులమవుతున్నాము. ఈ అధ్యాయంలో హిజ్కియా సంస్కరణలు ఎన్నో పేర్కొనబడ్డాయి. యాజకుడు అన్నాడు, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తేవటం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినా చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది. ప్రియ శ్రోతలారా, మీకు జ్ఞాపకం ఉందా? ఒక పక్షవాత రోగిని యేసు ప్రభువు దగ్గరికి తెచ్చారు. ప్రభువు ఆ రోగితో అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ మాట విని శాస్త్రులు పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. ఇది దేవదూషణ అన్నారు. అప్పుడు ప్రభువు వారిని ప్రశ్నించాడు, మీరే చెప్పండి, మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పటం సులభమా, లేచి నడువు అని చెప్పడం సులభమా? వారికి ఎటూ తోచలేదు. ఈ రెండూ కష్టమే. ఈ రెండూ దేవుడే చేయగలడు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 22 నుండి 24 వచనం, పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారమున్నది అని మీరు తెలుసుకోవాలి. అప్పుడు ప్రభువు రోగితో అన్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. ప్రియ శ్రోతలారా, క్రీస్తే పాపాలు క్షమించగలడు. అప్పుడు నీవు నీతిమంతుడవై దేవుని మార్గమందు నడువగలవు. పాపాలు క్షమించబడకపోతే పాపమనే పక్షవాతం నిన్ను పాడు చేసి విడుస్తుంది. హిజ్కియా దేవుని యందు విశ్వాసము గల రాజు. అతని జీవితం మారింది. అతడు రాజ్యమంతటా ఎన్నో సంస్కరణలు తేగలిగాడు. హిజ్కియా ప్రార్థనపరుడు కూడా. హిజ్కియా సంస్కరణల్లో దశమ భాగాలు చెల్లించడం ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కడూ తన ఆదాయంలో ప్రథమ ఫలమిచ్చి యాజకులకు లేవీయులకు పోషణ కలిగిస్తాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. దాతృత్వము దేవుని కృప. హిజ్కియా కాలంలో దాతృత్వములో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఈ సందర్భంలో మనల్ని ఒక ప్రశ్న ఎదుర్కొంటున్నది. చరిత్రలో ఇశ్రాయేలీయులు చేసిన గొప్ప తప్పు ఇక్కడ మనకు కనపడుతుంది. వారికి సత్యయేక దేవుడు ఉన్నాడు. అలాంటప్పుడు వారెందుకు విగ్రహాలను ఆరాధించారు? కట్టెతో రాతితో చేయబడిన విగ్రహాలను వారెందుకు కొలిచారు? సృష్టికర్తను మరచి వారెందుకు సృష్టిని ఆరాధించారు? దృశ్యమానమైన విగ్రహాలను వారు ఆరాధించారు. కాని ఈ రోజున జరుగుతున్నదేమిటి? నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే అదే స్థానాన్ని ధనానికి కాని పేరు ప్రఖ్యాతులకు గాని ఇస్తే, లౌకిక వస్తువాహనాలను దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధనే అవుతుంది. ఏ వ్యక్తిని లేదా ఏ వస్తువును ప్రాణ సమానంగా ప్రాణాధికంగా ప్రేమిస్తామో అప్పుడు అదంతా విగ్రహారాధన సమానమే. యూదావారు విగ్రహారాధనను బట్టే కదా పరాయి దేశానికి చెరగొనిపోబడ్డారు. ఈ రోజున మనమైతే ఆ విధంగా చెరలోకి పోముగాని దేవుడు తన బిడ్డలకు క్రమశిక్షణ గరపటానికి తప్పక శిక్షిస్తాడు. ఈ అధ్యాయంలో మరో విషయం మనం గుర్తించాలి. గత కాలంలో ఇశ్రాయేలు రాజులు దుష్టులై యాజకులకు ఎట్టి సహాయము చేసి ఉండలేదు. హిజ్కియా యాజకుల పరిచర్యను క్రమబద్ధం చేశాడు. మునుపు దావీదు ప్రవేశపెట్టిన పద్ధతుల్లోనే ఆలయ సేవను కొనసాగించాడు. ప్రజలు ఉత్సాహంతో కానుకలు తెచ్చి ఇస్తూ ఉంటే, సేవ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటే, తమకు అట్టి సేవాసక్తి లేనందుకు యాజకులు లేవీయులు సిగ్గుపడ్డారు. సాధారణ క్రైస్తవ ప్రజలు ఈ విషయంలో నాయకులకు మంచి పాఠం నేర్పగలరు. క్రైస్తవ విశ్వాసుల అధిక విశ్వాసం నాయకులను బలపరుస్తుంది అనటంలో ఎట్టి సందేహమూ లేదు. దైవసేవ ప్రజలు నాయకులు కలిస్తేనే జరుగుతుంది. నాయకులు సంఘస్థులందరికీ ఆయా బాధ్యతలు అప్పగించాలి. అందరూ కలిసి తీర్మానాలు చేయాలి. విశ్వాసం నాయకులకే కాదు, ప్రతి సంఘస్థునికి ఉండాలి. 2 శతాబ్దాలుగా పస్కా పండుగ వారు ఆచరించి ఉండలేదు. హిజ్కియా రాజు దానిని పునరుద్ధరించాడు. ఈ అధ్యాయంలో మరో విచిత్రం గుర్తించారా? యాజకులు దేవాలయాన్ని శుద్ధి చేశారు. ప్రజలందరూ కలిసి పట్టణాలలో ఉన్న దేవతా విగ్రహాలను తొలగించి అంతా శుద్ధి చేశారు. ఈ విధంగా వారు దేవారాధనకు తమను తాము ప్రత్యేకించుకున్నారు. యూదారాజ్యాన్ని ఏలిన మంచి రాజులు కూడా విగ్రహాలను పూర్తిగా తొలగించలేకపోయారు. అక్కడక్కడ ఉన్నత స్థలాలలో విగ్రహ స్తంభాలు ఉన్నాయి. హిజ్కియా హయాములో విగ్రహ సంబంధమైన అపవిత్రత లేకుండా అంతా శుద్ధి చేయటం జరిగింది. ప్రజల సహకారంతో హిజ్కియా ఇదంతా చేయగలిగాడు. హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలను ఆహ్వానించినప్పుడు కొందరు తిరస్కరించారు. అలాగే మనం సువార్త ప్రకటించినప్పుడు అందరూ నమ్మకపోవచ్చు. అంతమాత్రం చేత మనం నిరుత్సాహపడనక్కర్లేదు. తిరస్కరించేవారు కొందరు ఉంటారని మనం ముందుగా తెలుసుకోవాలి. సువార్త ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ మనుషుల హృదయాలలో ఒప్పుదల కలిగిస్తాడు. దేవుని నామం ప్రకటించాలి. దేవుడు చేసిన క్రియలను వివరించాలి. దేవుడు ప్రజల నుండి ఏమి కోరుతున్నాడో తేటగా చెప్పాలి. దేవుని వాగ్దానాలను కూడా వివరించాలి. ఇంతకు ముందే ఉత్తర రాజ్యం అష్షూరుకు చెరగొనిపోబడింది. చెరపోగా మిగిలిన వారిని హిజ్కియా ఆహ్వానించాడు. పిలిచినా కొందరు రాకపోగా అపహాస్యం చేశారు. అయినా సువార్తికుడు వీటిని లెక్క చేయకూడదు. హిజ్కియాలాగా సేవ చెయ్యాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ముగింపులో 2 మాటలు చెప్పగోరుతాము. హిజ్కియా అంకిత భావంతో సేవ చేశాడు. తన జాతియందు ఆధ్యాత్మిక విలువలు వృద్ధి అయ్యేటట్లు చూచాడు. దేవుణ్ణి తన జీవితంలో ప్రథమ స్థానమిచ్చి మహిమపరిచాడు. పస్కా వారికి గతకాలపు చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. పస్కా బలిపశువు, పస్కా రక్తం ఈజిప్టులో ఇశ్రాయేలు కుటుంబాలకు విమోచన,
ఈ సంఘటనలను పస్కా జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున యేసుక్రీస్తే మన పస్కా. పాఠం సమాప్తం. సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు కనికరము, అద్వితీయుడైన దేవుని కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రాజైన హిజ్కియా తన పరిపాలనలో ఏ పండుగను ఆచరించడానికి ఇశ్రాయేలు యూదా వారికందరికీ వర్తమానములను పంపాడు. రాజైన హిజ్కియా తన పరిపాలనలో ఏ పండుగను ఆచరించడానికి ఇశ్రాయేలు యూదా వారికందరికీ వర్తమానములు పంపాడు. 1. పులియని రొట్టెల పండుగ. 2. పర్ణశాలల పండుగ. 3. పస్కా పండుగ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 30-31 అధ్యాయాలను ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో హిజ్కియా యొక్క సుగుణాలను ఎన్నింటినో మనకు అర్థమవుతుంటున్నాయి. తన తండ్రి వలె కక్షా సాధింపులకు తలపడలేదు. హిజ్కియా దేవాలయపు తలుపులను తెరిపించాడు. దేవుని ఆరాధనను తిరిగి ప్రారంభించాడు. బహిరంగంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా చూశాం. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇతరులను ప్రేరేపించాడు. అతని ప్రేమ స్వభావము, శాంతిశీలము నిజంగా అభినందనీయం. హిజ్కియా ఆహ్వానానికి అనేకులు స్పందించి యెరూషలేమునకు వచ్చినట్లుగా మనం గమనించాం. వారిలో కొంతమంది దేవునికి ప్రతిష్ఠించుకొనకుండా పస్కా భుజించినప్పుడు హిజ్కియా వారి పక్షంగా ప్రార్థించడం ఎంతో గొప్ప విషయం. హిజ్కియా యొక్క తండ్రి దేవునికి విరోధమైన వాటిని సమర్థించాడు, ప్రోత్సహించాడు. అయితే హిజ్కియా మాత్రము దేవునికి మహిమకరమైన వాటినే జరిగించి దేవుని జాతికి మేలు కలిగించాడు. రాజ్యంలో దిద్దుబాటుకు ఉపక్రమించి హిజ్కియా సంస్కరణల వైపు ప్రజలను నడిపించినట్లుగా చూశాం. దేవునికి నమ్మకంగా యథార్థంగా పనిచేశాడు. ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. హిజ్కియా గొప్ప విశ్వాసి. మనకు కూడా అతనిలాంటి విశ్వాసం కావాలి. విశ్వాసి విశ్వాసం చేతనే బ్రతుకుతాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.